హే గైస్ మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన మూవీసే కాకుండా ఇంకా టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నెంబర్ 1 అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ. సో ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ మనకైతే ఈసారి అయితే హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఒక టెలివిజన్ ఛానెల్‌లో అయితే మనకు టీవీ ప్రీమియం అయితే అవుతుంది. సో ఈ మూవీ హిందీ వర్షన్ వచ్చేసి మనకు గోల్డ్ మ్యాక్స్ అనే ఛానెల్‌లో వచ్చేసి మనకైతే జూలై 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు హిందీ వర్షన్ అయితే టీవీ ఛానెల్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 2 బృందా మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకు త్రిష గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 3 రాజమౌళి గారి బయోపిక్‌గా వచ్చిన 'మోడర్న్ మాస్టర్' మూవీ. సో ఈ మూవీ నుంచైతే మనకైతే రీసెంట్‌గా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 శివకార్తికేయన్ గారు తీసిన 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకైతే తెలుగులో అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు గైస్. అయితే ఈ మూవీ తమిళ్ వర్షన్ అయితే మనకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్ నెక్స్ట్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. తెలుగు వర్షన్ కూడా. వాళ్ళైతే ఇప్పటిదాకా అయితే ఎలాంటి అప్‌డేట్ అయితే ఇవ్వలేదు. సో ఈ మూవీ మీకు తెలుగు వర్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అయితే కన్ఫర్మ్‌గా అయితే తెలుగులోనే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెంబర్ 5 రెబెల్ మూన్. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి మనకు రెబెల్ మూన్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 6 మనమే మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా వచ్చేసి మనకు శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మనకు కీర్తి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కన్ఫర్మ్‌గా అయితే మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 7 వరుణ్ సందేశ్ గారు తీసిన 'నిందా' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే కాబోతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి మనకైతే వరుణ్ సందేశ్ గారు తీసిన 'నిందా' మూవీ వచ్చేసి మనకి ఈటీవీ యాప్‌లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 కమల్ హాసన్ గారు తీసిన 'ఇండియన్ 2' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అందుకే ఈ మూవీ అయితే తొందరగా అయితే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 2వ తారీఖున వచ్చేసి మనకైతే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకు 'ఇండియన్ 2' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'ఇండియన్ 2' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మనకు ఆగస్ట్ 2వ తారీఖున కూడా మనకు అన్ని లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 9 రజాకార్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారి కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారట. మనకైతే ఆగస్ట్ 15వ తారీఖున వచ్చేసి మనకైతే 'రజాకార్' మూవీ అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే మనకైతే ఈ మూవీ అయితే మనకు ఆగస్ట్ 15వ తారీఖున అయితే 'రజాకార్' మూవీ అయితే జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 10 ప్రభాస్ గారు తీసిన 'కల్కి 2898 ఏడీ' మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. మనకు ఆగస్ట్ 15వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే మనకు 'కల్కి 2898 ఏడీ' మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో హోప్ యూ గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.